ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. రేపు ఎర్రవల్లి నుంచి నందినగర్కు రానున్నారు కేసీఆర్. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్ విచారణ జరగనుంది. ఇక కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు ఉండనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బల ప్రదర్శన చూపించనుంది. 2500 మందికి రేపు తెలంగాణ భవన్లో భోజనాలు కూడా పెట్టనున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి జనాన్ని సమీకరించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. రేపు ఎర్రవల్లి నుంచి నందినగర్కు రానున్నారు కేసీఆర్. ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరతారు. ఇక ఉదయం 11 గంటలకు నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, తెలంగాణ భవన్లో 2500 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అంటే విచారణ నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఒక జన సమీకరణ హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా ఈ అంశంపై ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రేపు కేసీఆర్ విచారణ అయితే జరగనుంది. రేపు మధ్యాహ్నం నందినగర్ లోని ఇటు కేసీఆర్ ఇంటిలోనే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న నోటీసులు కూడా నందినగర్ లోని ఇటు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న నందినగర్ లోని ఏదైతే కేసీఆర్ నివాసానికి ఈ నోటీస్ కూడా సిట్ అధికారులు అయితే అందించారు. అయితే ముఖ్యంగా ఇటు కేసీఆర్ కి సంబంధించి రేపు ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ అయితే బయలుదేరుతారు. ఆ తర్వాత 11 గంటలకు నందినగర్ లోని తన నివాసానికి అయితే చేరుకుంటారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు అయితే వస్తారు. సిట్ అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుండి కేసీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ పై విచారిస్తారు. పంజాగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఆ కేసుకు సంబంధించి విచారణ అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు అయితే ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి. ముఖ్యంగా ఇటు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతియుతంగా నిరసనలు చేయాలంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే రేపు మధ్యాహ్నం కేటీఆర్ మాత్రం ఈ నందినగర్ లోని తన నివాసంలో మాత్రమే ఉంటారు. అయితే మిగతా వాళ్ళు అంటే హరీష్ రావు అలాగే మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా తెలంగాణ భవన్ లో ఉండాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే సూచించారు. అయితే రేపు 3000 మందికి పైగా ఇటు భోజనాల ఏర్పాట్లు కూడా రేపు తెలంగాణ భవన్ లో అయితే చేస్తున్నారు. అంటే సుమారు 3000 మంది అంటే ఇటు నాయకులు కావచ్చు, లేదంటే కేసీఆర్ అభిమానులు కావచ్చు, లేదంటే ఇటు కార్యకర్తలు కావచ్చు, అందరికీ కూడా 3000 మందికి ఇప్పటికే భోజనాల ఏర్పాట్లు కూడా రేపు అయితే చేస్తున్నారని తెలుస్తుంది. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ అయితే ప్రారంభమవుతుంది. ఇటు కేటీఆర్ కూడా అదే నివాసంలో అయితే ఉంటారు. కేసీఆర్ కూడా అదే నివాసంలో ఉంటారు. సిట్ అధికారులు ఇటు నందినగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారిస్తారు. ముఖ్యంగా ఏదైతే పంజాగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ కి సంబంధించి అంటే రాధాకిషన్ రావు గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు కేసీఆర్ రేపు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి ఏం జరిగిందనే దానిపై పూర్తిగా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణకు సంబంధించి అంటే రేపొద్దున్న ఏదైతే 3 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఎన్ని గంటలు కేసీఆర్ ని విచారణ చేస్తారనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఇటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా కీలక ప్రశ్నలు అయితే సిట్ అధికారులు అడగనున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎస్ఐటీని ఏ విధంగా ఫామ్ చేశారు, అలాగే మనకు ఏదైతే ముఖ్యంగా రేపు విచారణకు సంబంధించి కూడా చాలా కీలక ప్రశ్నలే సిట్ అధికారులు అడిగే అవకాశం అయితే ఉంది చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.